హాయ్ ఫ్రెండ్స్, మరి ఏపీటీఎస్సీ రాయబోయే వారి కోసము ఇక 2 రోజులు ఉంది. రేపు ఎల్లుండి మరి ఈ 2 రోజులు రాయబోయే వారికి కాస్త జీకే పార్ట్స్ అనేది ఏవి చదువుకోవాలనేటువంటిది జస్ట్ సింపుల్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన బిట్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఇందులో మనకి ఏమైనా బిట్స్ వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ 2-3 బిట్లు మనకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా మీకు ఇక్కడ చెప్పే జీకే అనేది మీకు సబ్జెక్ట్స్లో అయినా రావచ్చు, లేదంటే డైరెక్ట్ జీకే విధంగా అయినా రావచ్చు, సోషల్ అయినా రావచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ సైన్స్లో కూడా కొన్ని రావచ్చు టాపిక్స్ అనేవి. మరి ఇవైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఆర్టికల్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ వచ్చేసి మనకు 368 ఫ్రెండ్స్. ఆర్టికల్ నెంబర్ 368. ఈ ఆర్టికల్ ఏంటంటే మనకు రాజ్యాంగ సవరణలు చేస్తారు ఫ్రెండ్స్, అమెండ్మెంట్ యాక్ట్స్. మరి ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ఇక చేస్తారంటే మనకు 368 ఆర్టికల్ ప్రకారం అయితే మనకు చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనకు డిఎస్సీలో ఇది 2-3 సార్లు అయితే రావడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి వాటిలోనే. కాబట్టి మీరు కాస్త గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్టికల్ నెంబర్ 312. మనకు ఐఏఎస్ అధికారాలను నియమించేది మనకు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మనకి ఈ యొక్క 312 ఆర్టికల్ ప్రకారం మనకు ఐఏఎస్ని అయితే నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రెండ్స్. ఎన్నికల సంబంధించి మనకు ఆర్టికల్ ఏంటంటే 324 ప్రకారం మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు అవడం జరిగింది. మనకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఆర్టికల్ ఏంటంటే మనకు 324 అనేది ఆర్టికల్ తెలియజేస్తుంది. అలాగే మనకు ఓటు హక్కు ఉంది ఫ్రెండ్స్. మనకు ఓటు హక్కు వయసు ఉంది కదా ఫ్రెండ్స్, 18 సంవత్సరాలు అనేది. అది ఏ ఆర్టికల్ ప్రకారం నిర్ణయించడం జరిగిందంటే మనకు ఈ యొక్క 326 ఆర్టికల్ ప్రకారం మనకు ఓటు హక్కు అనేది నిర్ణయించడం జరిగింది. మనకు 18 సంవత్సరాలు ఫ్రెండ్స్. మనకు ఓటు హక్కు అనేది ఏ ఆర్టికల్ అంటే మనకు 326. అలాగే మనకు ప్రెసిడెంట్ రూల్ అయితే ఉంటుంది. ఆ ఆర్టికల్ నెంబర్ ఏంటంటే మనకు 356 ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ నెంబర్ వచ్చేసి 356. అలాగే మనకు హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఆర్టికల్ వచ్చేసి మనకు 343 ఆర్టికల్ ప్రకారం మనకు ఈ యొక్క హిందీ మనకు జాతీయ భాషగా ఉండడం జరిగింది, ఆర్టికల్ నెంబర్ 343. మరి అలాగే మనకు కొన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ 356 ఉంది. అలాగే ఆర్టికల్ నెంబర్ 343 ప్రకారం మనకైతే ఇక్కడ హిందీ ఉంది. నెక్స్ట్ 326 ఆర్టికల్ ప్రకారం అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓటు హక్కు వయసు అయితే ఉంది. నెక్స్ట్ 324 ప్రకారం మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉంది. తర్వాత 312 ఆర్టికల్ ప్రకారం ఐఏఎస్ అధికారిని నియమించడం జరుగుతుంది. అలాగే 368 ప్రకారం మనకు రాజ్యాంగ సవరణ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఈ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రాజ్యాంగం సంబంధించి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క జిఎస్టీ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జిఎస్టీ వచ్చేసి మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 2017 నాడు మనకు ఈ యొక్క జిఎస్టీ అయితే మనకు అమల్లోకి రావడం జరిగింది. మనకి జిఎస్టీ డే ఎప్పుడైనా అడగచ్చు, లేదంటే జిఎస్టీ ఎప్పుడు నుండి మనకు ఈ యొక్క అమల్లోకి వచ్చిందంటే ఈ యొక్క 1 జూలై 2017. ఒకవేళ జిఎస్టీ తొలి కమిషనర్ అడిగినా కూడా మీకు నీరజ్ ప్రసాద్ ఫ్రెండ్స్. జిఎస్టీ తొలి కమిషనర్ వచ్చేసి నీరజ్ ప్రసాద్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు ఈ యొక్క జిఎస్టీ సంబంధించి 4 స్లాబ్లు అయితే ఉండడం జరుగుతుంది. మరి ఒకవేళ స్లాబ్స్ అడిగితే 4 స్లాబ్స్ అనేసి రాసిన ఆన్సర్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన బిట్స్ వచ్చేసి నెక్స్ట్ చిల్డ్రన్ ఫిలిం సొసైటీ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1955లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. మరి ఈ బిట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1955లో ఏర్పాటైంది మనకు చిల్డ్రన్ ఫిలిం సొసైటీ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చూసుకున్నట్టయితే 1954 ఈ యొక్క ఇయర్ ఇంపార్టెంట్, మీకు చాలా అవార్డ్స్ అడుగుతారు. ఇక్కడ ఇయర్ అవార్డ్స్ ఉన్నాయి, మనకి ఇండియాకి సంబంధించి పద్మ అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకా చూసుకున్నట్టయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఉంది మనకు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా భారతరత్న అవార్డు ఉంది మనకు. ఈ యొక్క భారతరత్న సాహిత్య అకాడమీ అవార్డు తర్వాత పద్మభూషణ్ అనేది ఎప్పటి నుండి ఇస్తున్నారంటే మనకు 1954 నుండి అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవార్డ్స్ అయితే మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు చూసుకున్నట్టయితే 2016 సాహిత్య అకాడమీ అవార్డు ఎవరు పొందారనేటువంటిది ఎక్కువగా అడుగుతున్నారు. మరి దీనికి వచ్చేసి పాపినేని శివశంకర్ ఫ్రెండ్స్. పాపినేని శివశంకర్ అనే వ్యక్తి మనకు 2016 సంబంధించి ఈ యొక్క సాహిత్య అకాడమీ అయితే పొందడం జరిగింది. ఈ యొక్క మనకు తెలుగు వారికి సంబంధించి ఇదనైతే పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 2000 టిఎం కృష్ణ అనే వ్యక్తికి రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. అది 2016 ఆన్సరు. మరి 2016లో మనకు ఈ యొక్క టిఎం కృష్ణ అనేటువంటి వ్యక్తికి అయితే మనకు ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. మరి అవి చూసుకున్నట్టయితే కొన్ని డేస్ సంబంధించి చూసుకుందాము. మరి పులుల దినోత్సవం ఎప్పుడు అనే అవకాశం ఉంది. అది వచ్చేసి జూలై 29 ఫ్రెండ్స్. అంతర్జాతీయ పులుల దినోత్సవం వచ్చేసి జూలై 29. ముఖ్యమైన బిట్ ఇది, ఎక్కువ అడుగుతారు. మరి అలాగే ఈ యొక్క పులుల చట్టం ఎప్పుడు వచ్చిందంటే మనకు 1973లో రావడం జరిగింది. వన్యప్రాణ సంరక్షణ చట్టం వచ్చేసి మనకు 1972. మరి పులుల సంరక్షణ చట్టం ఎప్పుడు అంటే మనకు 1973. ఇది ఇంపార్టెంట్ ఇయర్ అనేది, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ బిట్ రాలేదంటే ఒకవేళ మీకు జూలై 29 వచ్చే బిట్ ఉంది, అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు అనేటువంటిది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే అలాగే జూలై 11 కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు జూలై 11
11 వచ్చేసి మనకు జనాభా దినం ఫ్రెండ్స్. మనకు జూలై 11 జనాభా దినం. మనకు ఇప్పుడు జనాభా అనేది మనకు ఎన్నో జనాభా లెక్కలు అంటే మనకు 15 జనాభా లెక్కలు అయితే మనకు ఇప్పుడు జరిగినటువంటిది 2011లో. మరి యొక్క జనాభా ఎంత అని మనకు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ మనకు 700 కోట్ల జనాభా ఫ్రెండ్స్, ప్రపంచ జనాభా ఎంత అని అడిగే అవకాశం ఉంది. మనకు 700 కోట్లు అనేది మనకు ప్రపంచ జనాభా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే మనకు మే 8 ఫ్రెండ్స్, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. అలాగే మరి జాతీయ మహిళా దినం ఎప్పుడంటే ఫిబ్రవరి 13 ఫ్రెండ్స్. మరి ఫిబ్రవరి 13 ఎందుకంటే మనకు ఈరోజు మనకు ఈ యొక్క ఫిబ్రవరి 13 అనేది మనకు సరోజిని నాయుడు జయంతి ఫ్రెండ్స్. అందుకే మనకు జాతీయ అంటే మనకు ఫిబ్రవరి 13, అంతర్జాతీయ అంటే మనకు మార్చి 8 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇలా ఉన్నటువంటిది ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే జాతీయ యోజన దినోత్సవం వచ్చేసి మనకు 12 జనవరి, జాతీయ యోజన దినోత్సవం వచ్చేసి 12 జనవరి, అంతర్జాతీయ యోజన దినోత్సవం వచ్చేసి ఆగస్టు 12 ఫ్రెండ్స్. ఆగస్టు 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం, 12 జనవరి జాతీయ యోజన దినోత్సవం. ఇక్కడ మీకు చెప్తున్నాను, వినబడిస్తుంటుంది. మరి ఇక్కడ రాసుకోండి, కొన్ని అయితే నేను జస్ట్ డేట్స్ అయితే రాస్తున్నాను క్లియర్గా. మరి 12 జనవరి వచ్చేసి మీకు ఈ యొక్క జాతీయ యోజన దినోత్సవం, ఆగస్టు 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు జూన్లో చూసుకున్నట్టయితే జూన్ 5 వచ్చేసి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డే అయితే ఉండడం జరుగుతుంది. మనకు జూన్ 5 పర్యావరణ దినోత్సవం, జూన్ 5 పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ అలాగే జూన్ 21 వచ్చేసి యోగా దినం. మనకు జూన్ 21 యోగా దినం. అలాగే ఈ యొక్క జూన్ 21 తేదీన మనకి ఇంకొక దినం ఉంది, అది వచ్చేసి వరల్డ్ మ్యూజిక్ డే ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్. మీకు తెలిసినట్టే ఉంటుంది డేటు, బట్ కాకపోతే 21 యోగా అనుకుంటారు, బట్ కాకపోతే మ్యూజిక్ డే కూడా మీకు ఈ యొక్క జూన్ 21 ఫ్రెండ్స్. ఈ యొక్క జూన్ ఫ్రెండ్స్ ఈ 2 మంత్స్, జూన్ 5 పర్యావరణ దినోత్సవం, జూన్ 21 మ్యూజిక్ డే ఫ్రెండ్స్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ బిట్స్, కాస్త చూసుకోండి. యోగా అనేది తెలిసింది కాబట్టి మ్యూజిక్ డే అని అడిగే అవకాశం ఉంది. మరి జస్ట్ ఈ డేట్స్ అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్. మరి ఈ మంత్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనకు ఓటర్ల దినోత్సవం అయిపోయింది. మనకు ఈ యొక్క ఓటర్ల దినోత్సవం అనేది ఎప్పటి నుండి జరుపుతున్నారంటే 2011 నుండి జరుపుతున్నారు. ఈ యొక్క ఓటర్ల దినోత్సవం అనేది మనకి ఎప్పుడు జరుపుతారంటే మనకు జనవరి 25 తేదీ నుండి మనకి ఈ యొక్క ఓటర్ల దినం అనేది జరుపుతారు, జనవరి 25. మరి 2011 నుండి ఈ యొక్క ఓటర్ల దినోత్సవం అయితే జరుపుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఓటర్ల దినం ఎన్నోదంటే మనకు 9వ డిఫరెన్స్, 9th ఓటర్స్ డే ఇప్పుడు జరిగింది. మనకు 2011 నుండి స్టార్ట్ చేశారు. మనకు ఈ యొక్క ఓటర్ల దినం అయితే జనవరి 25 ఓటర్ల దినోత్సవం. మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ బాలికా దినం వచ్చేసి మనకు జాతీయ బాలికా దినము జనవరి 24. జస్ట్ మనకు ఈ మంత్లోనే అయిపోయాయి ఈ డేస్ అనేసి. మరి ఈ ఫ్రెండ్స్ యొక్క డేట్ సంబంధించి కొన్ని ముఖ్యమైనవి మనకి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్స్ ప్లానెట్ సంబంధించి కొన్ని చూద్దామని. మరి కొన్ని గ్రహాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్ చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొత్తం 8 గ్రహాలు అయితే ఉండడం జరిగింది. మనకు ప్లూటో అనేది తీసేయడం జరిగింది మనకు, కాబట్టి ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ అందులో మనకు 4 వచ్చేసి అంతర్గ్రహాలు, 4 బాహ్య గ్రహాలు అయితే ఉండడం జరిగింది. మరి 4 గ్రహాలు ఫస్ట్ వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఈ 4 అనేవి మనకు అంతర్గ్రహాలు ఫ్రెండ్స్. మనకు గుర్తుపెట్టుకోండి, మనకు బిట్స్ అడుగుతున్నారు ఇక్కడ కూడా. అంతర్గ్రహాలు ఏవి, బాహ్య గ్రహాలు ఏవి అని అడుగుతున్నారు. 3 అంతర్గ్రహాలు ఇచ్చి ఒకటి వేరేది ఇచ్చేసి అడుగుతున్నారు. కాబట్టి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనేటివి మీకు ఇక్కడ ఈ యొక్క అంతర్గ్రహాలు. బాహ్య గ్రహాలు వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అయిపోయిన తర్వాత మనకు జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఇవన్నీ మీకు బాహ్య గ్రహాలు. మీకు 4 అంతర్గ్రహాలు, 4 బాహ్య గ్రహాలు ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనేవి మీకు అంతర్గ్రహాలు. నెక్స్ట్ జూపిటర్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనేవి మీకు అంతర్గ్రహాలు ఫ్రెండ్స్. మరి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ 4 వచ్చేసి మీకు బాహ్య గ్రహాలు. ఖచ్చితంగా బిట్ పడే అవకాశం ఉంది ఇక్కడ. ప్లానెట్స్ మీద నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు దీనికి సంబంధించి ఇంకొక బిట్ ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఫిజిక్స్లోకి వెళ్ళినట్టయితే మీకు 8th క్లాస్లో ఉంటుంది, శర్మిష్ఠ రాశి ఏ ఆకారంలో ఉంటుంది అనేటువంటి అడుగుతున్నారు. మరి ఎం ఆకారంలో ఉంటుంది శర్మిష్ఠ రాశి అనేది. ఆకారం వచ్చి గుర్తుపెట్టుకోండి ఎం ఫ్రెండ్స్. మరి ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అడుగుతున్నారు. మరి నక్షత్రాల సంఖ్య వచ్చేసి 6. శర్మిష్ఠ రాశి ఎం ఆకారం, 6 నక్షత్రాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ గ్రహాలకు సంబంధించి మీరు చూసుకున్నట్టయితే ఉదయతార, సంధ్యాతార అంటే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే మనకు వీనస్ అని పిలుస్తారు. ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అనేది ఏదంటే మనకు ఖచ్చితంగా బిట్టుపడే అవకాశం ఉంది, వీనస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ప్లానెట్ అనేది దేన్ని అంటారంటే మనకు మార్స్ అని అంటారు. రెడ్ ప్లానెట్ వచ్చేసి మీకు మార్స్. మీకు అరుణగ్రహం అంటారంటే మీకు మార్స్, అంగారకుడు అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నీలిగ్రహం వచ్చేసి మనకు తెలిసినది ఈ యొక్క ఎర్త్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 గ్రహాలు మాత్రమే. అన్ని గ్రహాలు మనకు ఇంకా పశ్చిమ అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంటే మనకు వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంటాయి మొత్తం అన్ని గ్రహాలు.
బట్ కాకపోతే 2 గ్రహాలు మాత్రం రివర్స్ తిరుగుతుంటాయి, ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి 2 గ్రహాలు. ఆ ఏ గ్రహాలు అంటే అవి ఒకటి వీనస్, నెక్స్ట్ రెండోది వచ్చేసి యురేనస్. ఈ 2 గ్రహాలు మీకు రివర్స్ తిరుగుతాయి, అంటే మీకు దాదాపుగా అది కూడా సేమ్ అలాగే తిరుగుతాయి. బట్ కాకపోతే వాటి యాక్షన్ కొద్దిగా వంగి ఉండడం వల్ల మీకు అలా మనకు కనబడడం జరుగుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, అన్ని గ్రహాలు వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయి. మనకు వీనస్ అలాగే యురేనస్ మాత్రం మనకు ఈ యొక్క ఎర్త్ టు ఈస్ట్ అని తిరగడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అడుగుతారు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాబట్టి ఇవి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టు ఈ యొక్క గ్రహాలకు సంబంధించి మీకు చుట్టూ వలయాలు గల గ్రహం ఏదంటే మనకు ఇంకా సాటర్న్ అంటే శని గ్రహము. అలాగే ఇంకా మీరు చూసుకున్నట్టయితే దీంతో పాటే మనకు ఇక్కడ దొరుకుతున్నట్టు కనిపించే గ్రహం ఏదంటే యురేనస్ ఫ్రెండ్స్. మనకు దొరుకుతున్నట్టు చాలా స్పీడ్గా దొరుకుతున్నట్టు బంతి వల్ల మనకు రబ్బీ బాల్ వల్ల ఏదంటే మనకు ఇక యురేనస్ గ్రహం ఫ్రెండ్స్. మరి ఈ గ్రహాలకు సంబంధించి జస్ట్ ఈ కొన్ని బిట్స్ కాస్త అవగాహన చేసుకొని గుర్తుంచుకోండి, మనకు ఇందులో కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ టాపిక్స్ అయితే కాస్త చదవండి, బట్ ఇంకా కొన్ని టాపిక్స్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీకు 9 ఒకవేళ ఇంకో వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మరి ప్రస్తుతానికి అయితే ఇవైతే కాస్త గుర్తుపెట్టుకోండి. కొన్ని ముఖ్యమైన బిట్స్ ఒకవేళ ఒకటన్నా ఇందులో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇంకా కొన్ని బిట్స్ అయితే నేను ట్రై చేస్తాను చేయడానికి. మరి అవి చూడండి, వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. జై హింద్.